కావ్య ఇద్దరు కూడా గోరింటాకు సీరియల్తో మంచి అభిమానుల ఆదరణను పొందారని చెప్పాలి. అయితే వీరిద్దరు కూడా మంచి స్నేహితులుగా మారారు గోరింటాకు సీరియల్తో. అయితే వింటూ ఉంటూ వీళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని సిద్ధమయ్యారు. అయితే కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య ఆ స్నేహం అలానే ఆ ప్రేమ అనేది ఒక్కసారిగా చెల్లుచెదరయ్యిందని చెప్పాలి. ఎందుకు అంటే వీరిద్దరి మధ్య కొంచెం ఆవేదన అలానే కొన్ని బాధలైతే రావడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా మనస్పర్ధల కారణంతో ఇద్దరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లాచెదురు అయినట్టు ఒకరు అటు ఒకరు ఇటు అయిపోవడం అయితే జరిగింది. అయితే ఆ తర్వాత నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోవడం అలానే కావ్య ఒంటరిగా మారిపోవడం వీరి మధ్య దూరం అనేది మరింత దూరం అయిపోయిందనే చెప్పాలి. అయితే ఇద్దరు కూడా ఎవరికి ఎవరు ఏమి కానట్టు ఉంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు కావ్య కోసం నిఖిల్ మరోసారి చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే గోరింటాకు సీరియల్తో ఒకటయ్యి విడిపోయారు. మరి ఈ చిన్ని సీరియల్లోకి కావ్య కోసం ఎంట్రీ ఇచ్చారా, లేకపోతే ఇంకా సీరియల్ ఏవీ లేవు అంటూ ఇప్పుడు మరో సీరియల్తో అందరి ముందుకు రావడానికి అందాక ఈ సీరియల్లో ఒక చిన్న క్యారెక్టర్ కోసం ఎంట్రీ ఇచ్చారా ఎవరికి అర్థం కావడం లేదు. అయితే ఇప్పటి వరకు అభిమానులు మాత్రం కావ్యని వదిలి ఉండలేక కావ్య కోసమే చిన్ని సీరియల్లోకి నిఖిల్ గారు ఎంట్రీ ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు. అయితే నిఖిల్ అయితే ఇది నాకు చాలా ఆనందంగా ఉంది, నేను మరోసారి కావ్య కోసమే ఎంట్రీ ఇచ్చేశాను, తనని వదిలి ఉండలేకపోతున్నాను, తన దూరం అనేది ఎలా ఉంటుంది అంటూ నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది అంటూ చెప్పుకొచ్చేస్తూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. ఆ వీడియో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది.